Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్. ఫైనల్లీ ఒక ప్లానింగ్, ఒక పద్ధతి, ఒక విజన్తోని గ్లోబ్ టాటర్ ఎస్ఎస్ఎంబి 29 మూవీ టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో వారణాసి ది వరల్డ్ అయితే వచ్చేసింది మామ. ఈ అనౌన్స్మెంట్ వీడియోతో మూవీ స్టోరీ చెప్పేయాలి అనేలా కాకుండా ఆ వరల్డ్ గురించి ఒక చిన్న గ్లింప్స్ అయితే ఇచ్చేశారు. ఆ వరల్డ్ యొక్క స్కేల్ ఎంత పెద్దది అని చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ ఆఫ్ కోర్స్ లాస్ట్‌లోని మూవీలో మెయిన్ లీడ్ అయిన మహేష్ బాబు గారి లుక్‌ని కూడా రివీల్ చేశారు. ఇంక్లూడింగ్ టైటిల్. మొదటగా 'వారణాసి ది వరల్డ్' వీడియో చూడగానే నాకేమనిపించిందంటే, గ్లోబ్ టాటర్ అనే పదానికి జస్టిఫికేషన్ ఇచ్చారనిపించింది. ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి. ఈ మధ్య ఏఐని బీభత్సంగా వాడి మూవీలో ఉండే ఆ ఫీల్ అండ్ ఎమోషన్‌ని డొమ్మ కొట్టిచ్చేస్తున్నారు. బట్ ప్రాపర్‌గా ప్లాన్ చేసి హోల్ సీజీఐ అండ్ వీఎఫ్ఎక్స్ మీద వర్క్ చేస్తే చూసేటప్పుడు ప్రతి మూవ్‌మెంట్‌ని ఫీల్ అవుతూ ఎంజాయ్ చేయగలము. అండ్ ఈ వీడియోలో కూడా వీఎఫ్ఎక్స్ అండ్ సీజీఐ టీమ్ పెట్టిన ఎఫర్ట్స్ చాలా క్లియర్‌గా కనిపించాయి. ఫ్యూ షాట్స్ అయితే ఎక్స్ట్రార్డినరీగా ఉన్నాయనుకోండి. ప్రాపర్ హాలీవుడ్ లెవెల్ మూవీ అనౌన్స్‌మెంట్ వీడియో చూస్తున్న ఫీలింగ్‌ని తీసుకొనొచ్చారు రాజమౌళి గారు. ఆయన విజన్ ఎంత గొప్పగా ఉంటుందో, ఎంత స్ట్రాంగ్‌గా ఉంటుందో అనే విషయాన్ని మళ్ళీ ప్రూవ్ చేసి పెట్టారు. ముఖ్యంగా త్రేతాయుగంలోని లంకా నగరం షాట్ అయితే మెంటల్ ఎక్కేసిందనుకోండి. బట్ ఏదైనా కొంచెం తేడా కొట్టినట్టుగా అనిపించిందంటే, ఈ వీడియో లాస్ట్‌లోని బాబు ఉన్న షాట్ ఉంది కదా! మేబీ అది నంది అనుకుందాం కాసేపు. సో, నంది మీద స్వారీ చేస్తూ వస్తున్న పార్ట్ ఒక్కటి కాస్త ఆర్టిఫిషియల్‌గా అనిపించింది. అంటే బాబు క్యారెక్టర్ నంది మీద రావడం, ఆ లుక్కు, ఆ మూవ్‌మెంట్ సాలిడ్‌గా అనిపించింది. కానీ విజువల్‌గా ప్రీవియస్‌గా చూపించిన షాట్స్ ఇచ్చిన సాటిస్ఫాక్షన్ అయితే ఇవ్వలేకపోయింది. అంతే. అంతే అంతకు మించి ఇంకేం లేదు. ఎలాగో ఇది ఫైనల్ ఔట్‌పుట్ కూడా కాదు. మూవీలో వర్క్ డెఫినెట్‌లీ ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటుంది. ఎందుకంటే అక్కడుంది రాజమౌళి గారు. ఆ స్టాంప్ చాలు కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు అని చెప్పడానికి. అండ్ టైటిల్ 'వారణాసి' అని ఆఫీషియల్‌గా చెప్పేశారు. యాక్చువల్లీ ప్రీవియస్‌గానే చాలా స్ట్రాంగ్ రిపోర్ట్స్ వచ్చాయి. మూవీ యొక్క టైటిల్ ఇదే అవ్వుద్ది అని. అండ్ ఆఫీషియల్‌గా చెప్పేసి ఇప్పుడు క్లారిటీ ఇచ్చేసారన్నమాట. ఇంకా ఈ మూవీలో మన మహేష్ బాబు గారు రుద్ర అనే క్యారెక్టర్‌ని ప్లే చేయబోతున్నారు. పోస్టర్ కూడా దించారు. పోస్టర్ వైస్ చెప్పాలి అంటే ముందు రిలీజ్ చేసిన 'కుంభ', 'మందాకిని' పోస్టర్స్‌తో పోల్చుకుంటే ఈ పోస్టర్ చాలా బావుంది. అంటే ముందు రిలీజ్ చేసిన 2 పోస్టర్స్ ఎందుకో చాలా సాఫ్ట్‌గా ఉన్నట్టుగా అనిపిచ్చాయి. బట్ 'రుద్ర' పోస్టర్‌లో ఆ టెక్స్చర్, ఆ క్వాలిటీ చాలా బాగుందన్నమాట. సో, ఫైనల్లీ రిలీజ్ చేసిన వీడియో ఎలా ఉంది అంటే మాత్రం పీక్ లెవెల్ స్టఫ్ లోడింగ్ అనే హోప్ ఇచ్చింది. ఈ మూవీ 2027లో రిలీజ్ అవ్వబోతుందని కన్ఫర్మ్ చేశారు. కానీ 27కే వస్తుందో, 28కి పోస్ట్‌పోన్ అవుతుందో అనే విషయాన్ని మనం చెప్పలేం. ఎందుకంటే అక్కడుంది ఎవరో తెలుసు కదా! జక్కన్న. ఔట్‌పుట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చినంత వరకు చెక్కుతూనే ఉంటారు. అంతేకాకుండా ఇది ఐమాక్స్ ఫార్మాట్‌లో షూట్ చేయబోతున్నారని ఎస్ఎస్ రాజమౌళి గారు ఆఫీషియల్‌గా ఈవెంట్‌లో కన్ఫర్మ్ చేశారు. నేనిప్పటి వరకు ఐమాక్స్‌లో ఏ సినిమా చూడలేదు. ఈ మూవీ రిలీజ్ అయ్యే టైంకి ఐమాక్స్ అవైలబుల్ ఉన్న సిటీలోని ఉంటే తప్పకుండా ఈ సినిమాని ఐమాక్స్‌లోనే ఎక్స్‌పీరియన్స్ చేస్తాను. ఇది మాత్రం పక్కా. సరే అది పక్కన పెట్టేస్తే ఇప్పటి వరకు టీజర్‌ని నేను మళ్ళీ మళ్ళీ చూసిన తర్వాత నేను గమనించిన డీటెయిల్స్ అయితే క్లియర్‌గా చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఇన్‌కేస్ ఇప్పుడు నేనేమైనా డీటెయిల్స్ మిస్ చేసినట్టయితే నెక్స్ట్ ఇంకొక వీడియో చేద్దాం. అందులో క్లియర్‌గా మాట్లాడుకోవచ్చు. అనౌన్స్‌మెంట్ వీడియో ఎండింగ్‌లోని గ్లోబ్ టాటర్ అండ్ టైమ్ టాటర్ అని 2 నేమ్స్ చూపిచ్చారు. గ్లోబ్ టాటర్ అంటే వరల్డ్‌ని ఎక్స్‌ప్లోర్ చేసేవాడు. సో, ఇదొక యాక్షన్ అడ్వెంచరస్ మూవీ అని అందరం అనుకున్నాం. అండ్ అలానే ఉంటదనుకోండి. కానీ టైమ్ టాటర్ అని చూడగానే టైమ్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తాడు అంటే టైమ్ ట్రావెల్ ఉంటుంది ఈ మూవీలోని అని చాలామంది ఫిక్స్ అయిపోతున్నారు. ఫర్ యూర్ ఇన్ఫర్మేషన్ ఇలా ఊహించుకుంటే రాంగ్ ఎక్స్‌పెక్టేషన్స్ సెట్ అవుతాయి. నాకర్థమైనంత వరకు చెప్పాలంటే ఈ మూవీలోని రుద్ర వరల్డ్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తూ గతంలో జరిగిన విషయాలు కూడా ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉంటాడు. అంటే హిస్టారికల్‌గా పాస్ట్‌లో జరిగిన విషయాలని ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉంటాడు. సో థాట్ ఈ విధంగా మనం 'ఇండియానా జోన్స్‌లోని' జోన్స్ అంకుల్ క్యారెక్టర్‌ని చూసుంటాం కదా! సేమ్ అలాగే రుద్ర కూడా ఉంటాడనుకుంటా. అంతేకాని టైమ్ ట్రావెల్ అది ఇది ఖచ్చితంగా ఉంటది అని ఫిక్స్ అయిపోకండి. మూవీలో సైఫై ఎలిమెంట్స్ ఉంటాయి కానీ టైమ్ ట్రావెల్ ఉండే అవకాశం చాలా తక్కువుంది. మాక్సిమం ఉండకపోవచ్చనుకుంటున్నాను. ఒకవేళ ఉంటే అది వేరే విషయం అనుకోండి. కాకపోతే టైమ్ ట్రావెల్ ఉంటుంది అని ముందుగానే ఫిక్స్ అయిపోతే రాంగ్ ఎక్స్‌పెక్టేషన్స్ సెట్ అవుతాయి. పొర్రపాటున మూవీలోని అలాంటి ఎలిమెంట్ లేదనుకోండి మీరే దగ్గరుండి డిసప్పాయింట్ అయిపోతారు. అండ్ అంతే కాకుండా ఇక్కడ మనకి చాలా వరకు ప్లేసెస్‌ని కూడా చూపిచ్చారు టీజర్‌లో. ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తాను వినేయండి. వారణాసి, ఇయర్ 512 సీఈ, ఆస్టెరాయిడ్ అటాక్,
ఇయర్ 2027 సిఈ, రా సైజ్ షెల్ఫ్, అంటార్కిటికా. తర్వాత నైట్ షాట్‌లో అదే షెల్ఫ్ అనుకుంటాను. అందులో ఏటంటే ఏదో డెస్ట్రాయ్ అయిపోయిన షిప్, పాత షిప్ ఇరుక్కొని ఉన్నట్టుగా చూపిచ్చారు. ఎంబోసలి విల్డ్‌నెస్, ఆఫ్రికా. మేబీ తర్వాత చూపించిన నైట్ షాట్ కూడా అక్కడిదే అనుకుంటాను. ఉగ్రబత్తి కేవ్, వనాంచల్, లంకా నగరం, ఇయర్ 7200 బీసీఈ, మణికర్ణికా ఘాట్, వారణాసి. ఇలా ప్రతి షాట్‌లో ఏదో ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. గతంలో అంటే 512 బీసీఈలో ఉండే వారణాసిని చూపిచ్చారు. ఐ గెస్ లాస్ట్‌లోని మణికర్ణికా ఘాట్ చూపిచ్చారు కదా! అది 2027లో షాట్ అయ్యుంటాదేమో అనుకుంటున్నాను. ఏదో తెలియని శక్తి గంగా నదిలోకి వస్తుందో లేదా ఆ నీటినే లాగేసుకుంటుందో తెలీదు. అండ్ 2027లోని యాస్ట్రాయిడ్ అటాక్ లాంటిదుంటుంది అన్నట్టుగా చూపిచ్చారు. కానీ ఆ యాస్ట్రాయిడ్ అటాక్‌కి కారణం ఏంటి అనే విషయం మనకు తెలీదు. మూవీ చూస్తే తెలుస్తది. తర్వాత ఒక ఐస్ షెల్ఫ్‌ని చూపిచ్చారు. ఈ షెల్ఫ్ పేరు రాస్ అని పెట్టారనుకుంటా. పైగా ఈ స్పాట్‌లోనే మనం కొంతమంది మనుషుల్ని కూడా గమనించొచ్చు. ఆ షెల్ఫ్‌ని ఎక్కుతూ కొంతమందుంటే, అక్కడే పక్కన బోట్‌లో కొంతమంది ఉంటారన్నమాట. అయితే ఆ షెల్ఫ్‌ని ఇన్వర్స్ చేస్తున్నట్టుగా చూపిచ్చి, మేబీ అదే షెల్ఫ్ అనుకుంటాను. దాని లోపల డెస్ట్రాయ్ అయిపోయిన ఒక పాత షిప్ ఇరుక్కుపోయి ఉన్నట్టుగా చూపిచ్చారు. అండ్ అక్కడే పక్కన డెడ్ బాడీస్ ఉన్నట్టుగా కూడా మనం గమనించొచ్చు. కొంచెం జూమ్ చేసి చూడండి. మేబీ ఐస్ షెల్ఫ్ కోసం వచ్చిన వాళ్ళే అక్కడ చనిపోయి ఉంటారేమో అని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఆఫ్రికాకి సంబంధించి 2 షాట్స్ చూపిచ్చారు. ఒకటి పగలు, ఇంకొకటి రాత్రి. పగటిపూట పారాషూట్ వేసుకొని ఒక వ్యక్తి ల్యాండ్ అవుతూ ఉంటాడు. ఐ గెస్ అతను మన సంచారి, రుద్రానే అనుకుంటాను. నైట్ షాట్‌లోని ఒక వైపు చెట్టు కింద క్యాంప్ ఫైర్ ఏసుకొని ఒక పర్సన్ ఉంటే, అక్కడి నుంచి ఒక తాడు వేసుంటది. అండ్ ఆ తాడు పట్టుకోవడానికి ఒక కోతి ట్రై చేస్తూ ఉంటది. హిప్పోస్ అన్నీ దాని మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి. అండ్ ఆ మంకీని కాపాడడానికి ల్యాండ్ మీద ఉన్న ఆ పర్సన్ ట్రై చేస్తున్నాడేమో. ఏముందిలెండి, ల్యాండ్ మీద ఉంది మన రుద్రానే అనుకుంటాను. అండ్ ఐ గెస్ అది మామూలు మంకీ కాదు. బాబూన్ అయ్యుంటది అనుకుంటున్నా. ఎందుకంటే కొంచెం జూమ్ చేసి చూస్తే సేమ్ బాబూన్ లాగే ఉందది. తర్వాత వనాంచల్ అని ఉగ్రబత్తి కేవ్‌ని చూపిచ్చారు. ఇక్కడ రెడ్ సారీ వేసుకొని ఒకరు కింద పడిపోతూ ఉన్నట్టుగా చూపిచ్చారు. తను మందాకిని అయ్యుంటారని అనుకుంటున్నాను. అండ్ ఉగ్రబత్తి కేవ్ గురించయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు. కానీ వనాంచల్ అంటే జార్ఖండ్‌కి నిక్‌నేమ్ అని గూగుల్ తల్లి చెప్పింది. అంతే కాదు, కేవ్‌లో చాలా మంది జనం ఉన్నట్టుగా కూడా మనం గమనించొచ్చు. ఆల్సో రుద్రాని కూడా మనం ఈ షాట్‌లో అయితే గమనించొచ్చు. కట్ చేస్తే డైరెక్ట్‌గా త్రేతాయుగం 7200 బీసీఈకి తీసుకెళ్ళిపోయారు. మేబీ ఈ సీక్వెన్స్ కుంభకర్ణ వధ అప్పుడుదనుకుంటాను. ఒకవైపు హనుమాన్‌ని చూస్తే హనుమంతుడి తోక మీద రథం వెళ్తున్నట్టుగా మనం గమనించొచ్చు. ఇంకొక వైపు వానర సైన్యం మొత్తం ఆయనని ఎత్తుతూ ఉంటే, రాములు వారు ఒక జైగాంటిక్ క్రియేచర్ వైపు బాణం ఎక్కుపెట్టినట్టుగా చూపిచ్చారు. ఆ జైగాంటిక్ క్రియేచర్ ఖచ్చితంగా కుంభకర్ణుడే అయ్యుంటాడు. ఇక్కడ మీకేదైనా కొడుతుందా? అంటే 'పృథ్వీరాజ్ సుకుమారన్' గారు ప్లే చేస్తున్న క్యారెక్టర్ పేరు కుంభ. దిస్ ఇండికేట్స్ కుంభకర్ణ. మేబీ అనుకోవచ్చు కదా! అంతే కాకుండా రాజమౌళి గారే ఆఫీషియల్‌గా కన్ఫర్మ్ చేశారు. మహేష్ బాబు గారు ఈ మూవీలో రాముడిగా కూడా కనిపించబోతున్నారు అని. రామాయణంలో ఒక ఎపిసోడ్‌ని ఈ మూవీలో చూపిస్తున్నారని కూడా చెప్పారు. నాకు తెలిసి అది కుంభకర్ణ వధకి సంబంధించిన సీక్వెన్సే అయ్యుంటది. అండ్ హనుమంతుడి తోక మీద ఉన్న ఈ రథాన్ని చూసి, ఆ రథం వెనక ప్రెజెంట్ టైమ్ లైన్‌లో ఉండే కుంభనే అక్కడున్నారు. టైమ్ ట్రావెల్ చేసి అక్కడికి వెళ్లారు అన్నట్టుగా అయితే మాట్లాడేసుకుంటున్నారు. కానీ నేనైతే టైమ్ ట్రావెల్ విషయం ఆఫీషియల్‌గా చెప్పినంత వరకు నమ్మలేనండి. రామాయణంతోని మూవీకి లింక్ ఉంటాదని ఆఫీషియల్‌గా చెప్పారు కాబట్టి, ఈ విషయంలో నేను ఎక్కడా క్వెషన్ చెయ్యను. బట్ టైమ్ ట్రావెల్ విషయం మాత్రం నేనైతే ఇప్పుడు ఫిక్స్ అవ్వలేను. ఒకవేళ మూవీలో ఉంది అంటే వేరే విషయం. కానీ ఆఫీషియల్‌గా చెప్పలేనంత వరకు మూవీలో టైమ్ ట్రావెల్ ఉంటుంది అని చెప్పి, నాకు నేను రాంగ్ ఎక్స్‌పెక్టేషన్స్ సెట్ చేసుకోలేను. మీకు కూడా రాంగ్ ఎక్స్‌పెక్టేషన్స్ సెట్ చెయ్యలేను. లెట్స్ వెయిట్ అండ్ సీ. బట్ ఇక్కడ మోస్ట్ సస్పిషియస్ థింగ్ ఏంటి అంటే, బాబు త్రేతాయుగంలో రాముడిగా దర్శనమిస్తున్నారు అని చెప్తున్నారు. మరి కలియుగంలోని క్యారెక్టర్ నేమ్ ఏమో రుద్ర అని శివుడి పేరు పెట్టారు. నంది నంది మీద స్వారీ చేస్తూ వస్తున్నట్టుగా చూపిచ్చారు. వారణాసిని హైలైట్ చేస్తున్నారు. అసలు ఈ పాయింట్స్‌ని ఎలా లింక్ చేస్తారో ఏంటో అనేదే చాలా ఎక్సైటింగ్‌గా అనిపిస్తుంది. వన్ థింగ్ ఫర్ ష్యూర్, మంచి ఎక్స్‌పెక్టేషన్స్‌ని సెట్ చేసింది అనౌన్స్‌మెంట్ టీజర్. హోప్‌ఫుల్లీ అనుకున్న టైంకి వచ్చి మనల్ని ఈ మూవీ కూడా సాటిస్ఫై చేస్తదనే భావిస్తున్నా. నేను అబ్జర్వ్ చేసిన ఎలిమెంట్స్ అయితే ఇవే. ఇంకా ఏమైనా సాలిడ్ థింగ్స్ దొరికాయి అంటే మీతో షేర్ చేసుకోవడానికి తప్పకుండా ఇంకో వీడియో అయితే చేస్తాను. అండ్ ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఎంతో కొంత మీకు నచ్చే ఉంటది. సో, డెఫినైట్‌లీ వీడియోని లైక్ చేయండి. మీకు ఈ అనౌన్స్‌మెంట్ టీజర్ చూసిన తర్వాత ఏమనిపించింది? మీ ఒపీనియన్‌ని కామెంట్స్‌లో చెప్పండి. అండ్
తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకి ఖచ్చితంగా వస్తాము. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.